అయితే అప్పట్లో కొన్ని సినిమాలల్లో ఎట్లుంటదంటే హీరోయిన్ను ఒక గుండగాడో లేకుంటే సైడ్ హీరోనో పెళ్లి చేసుకుంటుంటాడు. కథ క్లైమాక్స్కి వస్తుంది. పెళ్లి పిల్లగాడు పీటల మీద కూర్చుంటారు. ఇక కరెస్ట్ పుస్తలు గట్టేయాళ్లకు ఆపండి ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని ఒక డైలాగ్ వస్తుంది. ఇక పెళ్లి పిల్ల అమ్మ నాయనలేమో, బాబు పీటల మీద పెండ్లాగొద్దు బాబు, నా బిడ్డను ఆగం చెయ్యగురి నాయన, పెండ్లాగిపోతే ఇక జీవితంలో నా బిడ్డకు పెండ్లే కాదు, నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అని ఏడ్చుకుంటా ముక్కు తీదుకుంటా ఇటు నుంచి ఇంకా కొన్ని డైలాగులు వస్తాయి. అంటే పెళ్లి చేసుకునేటోడు బేకారుగాడ నెరకైనా కానీ పీటల మీద మాత్రం పెండ్లాగదన్నట్టు. అంటే ఇక జీవితాంతం పెళ్లి పిల్ల గోసపడుకుంటూనే ఉండాలా ఎట్లా? గిట్లనే అనిపిస్తుంది నాకు గసమంటే సీన్లు చూసినప్పుడల్లా. బయట కూడా గట్లనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు తీసిన అంటే ఒక ఊర్లో గిట్లనే అయింది కాదు, కాకపోతే కథ రివర్స్ అయింది. చూడరు మీరే. ఈడ ధూమ్ ధామ్గా లగ్గం అవుతుంది. వచ్చిన చుట్టపోలేమో లగ్గం కార్యం ఓడితే మటన్తోనో డాల్చితోనో కడుపు నిండా తిని పోదామని రెడీగా ఉన్నారు. ఇంకా జరసేపు అయితే పెళ్లి పిల్లగాడు పిల్ల మెడల పుస్తలు కట్టేటోడే. అంతల్నే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసింది కూడా పెళ్లి పిల్లోళ్ళ తల్లే. ఆమె మండపంలోకి వచ్చి ఈ పెళ్లి జరగద్దు, వచ్చినోళ్ళు వచ్చినట్టు ఇక వాపస్ పోర్రి అని దండబెట్టి మరీ చెప్తుంది. ఓష్ని కన్న తల్ల బిడ్డ పెళ్ళైన ఆపుడేంది అని అనిపిస్తుంది కదా. అయితే పెళ్లి పిల్లగాడు పీటల మీదకి మస్తు దాగొచ్చిండట. వాని దోస్తులు కూడా బగ్గ దాగి సొలుక్కుంటా వచ్చి మండపంలోనే అంత పిస్స చేసిరట. సరే దోస్తులంటే ఏమో అనుకోవచ్చు, వాళ్ళతో నచ్చేది లేదు పోయేది లేదు. మరి పెళ్లి పిల్లగాడు పెళ్లినాడే తాగి పీటల మీద కూర్చుంటే ఈడెంత తాగుపోతో నా బిడ్డ బతికి ఏమైతుందో అని పెళ్లి పిల్ల తల్లికి రంది పట్టుకున్నది. ఈ తాగుబోతోనికి ఇచ్చి నా బిడ్డ గొంతు గొయ్యా, ఇజ్జత్ పోతే మాయే, పెళ్లి కాకుంటే మాయే, జీవితాంతం ఈ తాగుబోతోని గోస పడే కంటే పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉండుడే నయ్యం అనుకున్నది. ఎవరంతా చెప్పిన వినకుండా పీటల మీదనే లగ్గం క్యాన్సల్ చేసేసింది. అగో लेकिन आप कहते हैं सभी शादी में जब वोट भरोसा करेगा, लेकिन आप एक पैसा इज्जत मिला के मत करो सर, सच्ची में प्लीज हाथ जोड़ने विनती करो अच्छी तरह నాకైతే తండ్రి చేసిన పని మంచిగా అనిపించిందోల్లా. అంతే కదా, ఇంకొకరు అయితే గిట్లా చేసినా పెండ్లి కొడుకు ఎంత లఫుడు గాడని తెలిసినా ఎంత తాగుపోతాడని ఎరకైనా పీటల మీదకి వచ్చినా పెండ్లిని ఆపనే ఆకపోదురు. ఇజ్జత్ పోతుందని నా బిడ్డ గాషారమే గట్ల కాలబడ్డది అనుకుంటే ఇంకా సైలెన్స్కుంటారు. ఇక బిడ్డకేమో ఓపికతో నుండు బిడ్డ, పెండ్లైపోయినాక నీ మాటింటడితి తాగుడు బంద్ చేస్తాడితి మేమందరం లేవా అనుకుంటే అప్పటి మనం సర్ది చెప్తుంటారు. కానీ అటెనక కథ అలాగుంటది, ఎన్ని చూస్తలేము. అందుకే గిజ్జతి చుట్టాలు గిట్టాలని ఆలోచించకుండా తెలిసి బాయిల పడే కంటే ముందే ఒడ్డు మీద నిల్చుండు నయ్యం కదా.